నమస్తే. దీని ముందు వీడియో కాకుండా దాని ముందు వీడియోలో మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం. బిజినెస్ డిస్కంటిన్యూ అయిపోయి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతే జిఎస్టిఎన్ పోర్టల్ చూడాల్సిన అవసరం లేదు డీలర్ కి అనేది మనం ఒక మంచి జడ్జిమెంట్ ని నేర్చుకున్నాం. అంటే బిజినెస్ డిస్కంటిన్యూ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డిపార్ట్మెంట్ వారు ఏదన్నా ఒక నోటీస్ ఇవ్వాలన్నా కమ్యూనికేట్ చేయాలన్నా ఇంకా డీలర్ జిఎస్టీ అన్ని రోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అదర్ ఆల్టర్నేట్ మోడ్ లో కమ్యూనికేట్ చేయాలని చెప్పి డీలర్ కి అనుకూలంగా తీర్పిచ్చారు. కానీ ఇప్పుడు చెప్పబోతున్న విషయంలో స్లైట్ చేంజ్ వచ్చింది. గౌరవ రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు బిజినెస్ డిస్కంటిన్యూ చేసుకున్నావు, ఓకే, నో ప్రాబ్లం, కానీ నీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతున్నది. నీ బిజినెస్ లేకపోయినప్పటికీ, నువ్వు వైండప్ చేసుకున్నప్పటికీ నీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. కాబట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లో నోటీసులు ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నువ్వు ఎప్పుడో అన్ని లిమిటేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, నా బిజినెస్ డిస్కంటిన్యూ చేశాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతున్నా కూడా నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే కుదరదు. టూ వేరియేషన్స్. ఒకటి, బిజినెస్ డిస్కంటిన్యూ అయిపోయి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతే నీ మీద బాధ్యత లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు అన్ని జారీ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. నువ్వు బిజినెస్ డిస్కంటిన్యూ చేసేసుకొని రిజిస్ట్రేషన్ కానీ ఫోర్స్ లో ఉండి కంటిన్యూ అవుతుంటే మాత్రం బాధ్యత పూర్తిగా స్టేక్ హోల్డర్దే, డీలర్దే, అసెసీదే, రిజిస్టర్డ్ ట్యాక్స్ఫుల్ పర్సన్దే. మీరు ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ని చెక్ చేసుకొని దాంట్లో ఏదైనా నోటీసులు వస్తుంటే దానికి స్పందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇది తేడా. బిజినెస్ క్లోజర్ కి, రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కి, క్లోజర్ కి, బిజినెస్ క్లోజర్ కి, రిజిస్ట్రేషన్ కంటిన్యూషన్ కి. ఇది గౌరవ రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు రిలీఫ్ ఇవ్వము, మీరు చాలా లేట్ గా మమ్మల్ని అప్రోచ్ అయినారు, ఆల్రెడీ మీకు అప్పిలేట్ స్టేజ్ లో ఉన్న దీన్ని ఆ ప్రొవిజన్ మీరు వాడుకోలేదు, బైపాస్ చేసి స్టాట్యూటరీ అప్పీల్ ప్రొవిజన్ బైపాస్ చేసి మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము ఎంటర్టైన్ చేయము, ఈ రిట్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి జీవీకే జైపూర్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఈ జడ్జిమెంట్ ద్వారా రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో రిలీఫ్ ఇవ్వమని చెప్పేసి రిట్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇది కూడా ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో మనకు అందుబాటులో ఉంది. 2026 ట్యాక్స్ స్కాన్ 1041, సివిల్ రిట్ పిటిషన్ నెంబర్ 4011/2026. కార్డు మిత్రులారా గమనించండి, రెండు వేరియేషన్స్. క్రితం వీడియోలో మనం చూసింది బిజినెస్ డిస్కంటిన్యూ అవుతోంది, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి పూర్తిగా డీలర్ వైపు జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ బిజినెస్ మనం డిస్కంటిన్యూ చేసుకొని రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తున్న కారణంగా మనకు ఎటువంటి రిలీఫ్ రాదు. కాబట్టి హైకోర్టు ఇంటర్ఫియర్ అవ్వదని చెప్పి క్లియర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తేడాన్ని మీరు గమనించి మీరు భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్స్ వస్తే అంత బాగా ఉత్సాహంగా ఉంటుంది వీడియోలు చేసే వాళ్ళకి. కాబట్టి దయచేసి లైక్ చేయండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే మంచి మంచి వీడియోస్ కోసం మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికి మరొకసారి శుభ సాయంత్రం, నమస్కారం.